దాన్ని మత్స్య దీక్ష అంటారు. ఇవన్నీ మరి జంతు శాస్త్రంలో ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ శాస్త్రంలో మాత్రం వీటిని ఉదాహరణలుగా చెప్తారు. చేప గుడ్లు పెడుతుందిట, నీటి మీద తేలుతుంటాయిట, తేలుతున్న గుడ్ల వంక ప్రేమతో చూస్తుందిట, అవి పిల్లలవుతాయిట. ఇది నిజంగా జంతు శాస్త్రంలో ఉందో లేదో నాకు తెలియదు సుమండి, ఉపమానంగా చెప్తారు దీనికి. అమ్మవారు ఏం చేస్తుందంటే అనుగ్రహించాలనుకున్న వాళ్ళని ఒక్కసారి చూస్తుంది. అలా చూసినంత మాత్రం చేత వాళ్ళకి ఆ అనుగ్రహం కలుగుతుంది. అందుకని ఆవిడ మీనాక్షి, చేప రూపంలో గురుమండల రూపిణి మీనాక్షి. గురువుగారి పేరు నోటితో పలకనట్టే శంకరాచార్యుల వారికి, వ్యాసుల వారికి మీనాక్షి నామం అంటే ఎంత గౌరవం అంటే వాళ్ళు నోటితో కూడా మీనాక్షి అనలేదు. శంకరాచార్యుల వారు అన్ని శ్లోకాలు చేసిన మీనాక్షి నామాన్ని అన్యాపదేశంగా చెప్పారు ఒక శ్లోకంలో.